బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కొత్త ట్విస్ట్ ని చూస్తున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారనే అభియోగంపై హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృత చౌదరిని సిఐడి విచారణ చేయనుంది. వాళ్ళను ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఏ రూపంలో డబ్బు తీసుకున్నారనే కోణంలో ప్రశ్నించనున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఎవరెవరిని విచారించే ఛాన్సెస్ కనిపిస్తుంది అండ్ ఏ అంశాల మీద విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి బెట్టింగ్ యాప్స్ కేసు కి సంబంధించి? అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి వారిని మొత్తం టోల్గా కూడా సిఐడి అధికారులు విచారణ నిమిత్తం ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇటు యూట్యూబర్స్ కానీ, ఇటు అయితే సినీ ప్రముఖులు కానీ, యూట్యూబర్స్ కానీ ఏదైతే వీళ్ళందరూ కూడా మొత్తం 29 మంది ఉన్నారు. ఆ 29 మందిని కూడా సిఐడి ఒక్కొక్కరినిగా విచారిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసినటువంటి నటుడు విజయ్ దేవరకొండను కూడా విచారించడం జరిగింది. అదే విధంగా ప్రకాష్ రాజ్ ను కూడా విచారించడం జరిగింది. మొత్తం కూడా చూసుకుంటే కనుక వీళ్ళ నుండి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ పైన పంజాగుట్ట, అయితే మియాపూర్, సైబరాబాద్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లను అన్నిటికీ కూడా సిఐడికి బదులైన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమం లోపల బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు గాను ఆ నటుడు విజయ్ దేవరకొండతో పాటు సిఐడి నోటీసులు జారీ చేసి వీళ్ళని కూడా విచారించింది. ఈ రోజు మొత్తం కూడా చూసుకుంటే కనుక ప్రముఖ యాంకర్ అయినటువంటి మొత్తం ఎవరైతే ఇదానికి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మెయిన్ గా చూసుకుంటే కనుక శ్రీముఖిని కూడా ఈ రోజు విచారణకు పిలిచారు. కాసేపటి క్రితమే ఆ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయవలసిన అవసరం ఏముంది, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు వచ్చినటువంటి ఏదైతే దాని మీద వచ్చినటువంటి ఇన్కమ్ ఉంటుందో అది ఏ విధంగా యూజ్ చేశారు, ఎక్కడ ఇన్వైట్ చేశారు అనే కోణం లోపల కూడా వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక ఇదే విధంగా చూసుకుంటే A23 అనే గేమ్ యాప్ కానీ, ఇటు కొన్ని బెట్టింగ్ యాప్స్ కానీ వీళ్ళందరూ కూడా దానికి మొత్తం కూడా యూట్యూబర్స్ కానీ, ఇటు సినీ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా దానికి ప్రమోషన్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే విచారణ చేస్తూ ఉన్నారు. దీని క్రమం లోపల చూసుకుంటే కనుక దానికి ఇప్పటికే సంబంధించి దీనిపైన ఇప్పటికే అందరినీ కూడా ఒక్కొక్కరిని విచారిస్తూ వస్తున్న క్రమం లోపల అయితే గతంలో కూడా కొంతమంది యాంకర్లను కూడా విష్ణుప్రియను కూడా విచారించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక ప్రముఖ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళని కూడా అయితే చేస్తున్నారు. మొత్తం టోల్గా 29 మందిని దీంట్లో విచారణ చేయవలసి ఉండగా దీంట్లో ప్రమోషన్ చేసినందుకు గాను ఈ రోజు కూడా విచారణకు కాసేపటి క్రితమే మొత్తం టోల్గా ఈ యొక్క ముగ్గురు ప్రముఖులు కూడా విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో చూసుకుంటే కనుక మెయిన్ గా అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క అయితే అమృత చౌదరి కూడా, హీరోయిన్ కి సంబంధించినటువంటి అమృత చౌదరి కూడా కాసేపటి క్రితమే హాజరయ్యారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్లకు చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్ కు సంబంధించినటువంటి మొత్తం అగ్రిమెంట్ కూడా ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇది బెట్టింగ్ యాప్స్ అని తెలిసి ప్రమోట్ చేసుకున్నారా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం ఈ యాప్స్ ప్రమోట్ చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో, ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానీ ఈ యొక్క నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపల మొత్తం కూడా వీళ్ళు చేయడం వలన సామాన్యులు కానీ వీళ్ళ యొక్క ఫాలోవర్స్ కానీ దాని వైపున మళ్ళారు అనే కోణం లోపల ఎంతో మంది ఆ యొక్క బెట్టింగ్ యాప్ ప్రాణాలను కూడా కోల్పోయారు. కాబట్టి వీరన్నిటిపైన మొత్తం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఆ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ కానీ, ఇటు మొత్తం కూడా నటుడు ప్రకాష్ రాజ్ కానీ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు కూడా పోవద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ తెలియక ప్రమోట్ చేశాము, ఇంకోసారి ఎవరు కూడా వీటి జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ దాంట్లో మొత్తం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ చేయాల్సిన అవసరం ఏముంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి మెయిన్ గా కారణంగా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి పారితోషికం ఏదైతే ఉంటుందో ఆ పారితోషికాన్ని ఏ విధంగా తమ యొక్క బిజినెస్ లో ఏ విధంగా చేశారు, ఈ యొక్క అమౌంట్ ఎట్లా తీసుకున్నారు, బిట్ కాయిన్ రూపంలో తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ద్వారా తీసుకున్నారా అనే కోణం లోపల కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కేసులు అనేది సిఐడికి అయితే ఇచ్చారు. కాబట్టి వీరు ఇంతకు ముందు చెప్పిన వారి ప్రకారం కూడా ఇంతకు ముందు కూడా మొత్తం 5 మందిని విచారించారు. 5 మందిని విచారించిన తర్వాత ఈ రోజు ముగ్గురు కూడా విచారిస్తున్నారు.
వాళ్ళ మొదటగా చెప్పిన వాళ్ళ ఆ వివరాల ప్రకారం కూడా వీళ్ళని విచారిస్తున్నారు. వీళ్ళ యొక్క స్టేట్మెంట్ ని అందరూ ఎవరైతే ఈ యొక్క సిఐడి విచారిస్తుందో వాళ్ళ స్టేట్మెంట్ ని మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కారణాలను ఆ యొక్క బెట్టింగ్ యాప్ ని ఏ విధంగా ప్రమోట్ చేయాల్సి వచ్చింది, దేని కొరకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్, అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో చాలానే మనం ట్విస్ట్ చూస్తున్నాము. అటు హీరోస్ కానివచ్చు, హీరోయిన్స్ కానివచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కానివచ్చు, యాంకర్స్ కానివచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళందరినీ పిలిచి విచారణ చేపడుతున్నారు పోలీస్ అధికారులు కూడా. అయితే ఇలా చేయడం వల్ల బెట్టింగ్ యాప్స్ మీద ప్రజలకి అవగాహన పెరిగిందా అని అడిగితే ఏం చెప్తారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఖచ్చితంగా అయితే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా అయితే వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి గతంలో చూసుకుంటే కదా విజయ్ దేవరకొండ కూడా అయితే ఎవరైతే వీళ్ళు మొత్తం అభిమానులు ఉన్నారో, అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ దాని వల్ల మొత్తం కూడా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి మొత్తం బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని గేమింగ్ యాప్స్ అనే వస్తున్నటువంటి నేపథ్యంలో వాటితో కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక సినీ హీరో అయినటువంటి మొత్తం చూసుకుంటే ఎవరైతే మొత్తం దీనికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమలు చెందినటువంటి వాళ్ళు కానీ, ఇటు యూట్యూబర్స్ కానీ, ఇటు మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అయితే ప్రజల పైన వీరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వీళ్ళ అభిమానులు ఉంటారు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి క్రమం లోపల దాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళకు మొత్తం కూడా ఈ దానిపైన ప్రభావం పడి ఇప్పటికే బెట్టింగ్ యాప్ లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి ఈ విధంగా చేయడం కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి యాప్లను ఇప్పటికే మొత్తం వెబ్సైట్లను కానీ దాని కానీ మొత్తం కూడా ఇప్పటికే మొత్తం నిర్మూలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.